నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఇప్పుడు కాక ఇంకెప్పుడు అన్నట్టుగా తెలంగాణలో కదం తొక్కే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. ఇష్యూ ఏదైనా ముందుకే దూకుతోంది. ఒక్క నెల రోజుల వ్యవధిలో ముగ్గురు అగ్రనేతలు హైదరాబాద్లో ల్యాండ్ అయ్యారంటే తెలంగాణపై బీజేపీ ఎంతగా ఫోకస్ పెట్టిందో అర్థం చేసుకోవచ్చు. వచ్చే నెలలో ఏకంగా జాతీయ కార్యవర్గ సమావేశాలకు భాగ్యనగరాన్ని ఎంచుకుని అగ్రనేతలు దండయాత్రకు ముహూర్తం ఫిక్స్ చేసింది. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణనే కాషాయ ద్వారమని బీజేపీ ఎలాంటి లెక్కలేస్తోంది? తెలంగాణపై బీజేపీ పొలిటికల్ సర్జికల్ స్ట్రైక్ స్ట్రాటజీలు ఫలిస్తాయా? కాషాయ అగ్రనేతల వరుస పర్యటనలు, హైదరాబాద్ కేంద్రంగా జూలైలో జాతీయ కార్యవర్గ భేటీ, తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో అమిత్ షా మాటల తూటాలు, శవమో శివమో అంటూ బండి డైలాగ్ బాంబ్స్. తెలంగాణపై బీజేపీ మరింత ఫోకస్ పెట్టిందా? ఏపీ కన్నా తెలంగాణనే వర్కౌట్ అవుతుందని లెక్కలా? కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తానని భావిస్తోందా? తెలంగాణపై ఎప్పుడూ లేనంతగా దృష్టి పెట్టింది భారతీయ జనతా పార్టీ. ఢిల్లీ టు తెలంగాణ గల్లీ అంటూ అలజడి పెంచుతోంది. హస్తిన పెద్దలు హైదరాబాద్లో వరుసగా ల్యాండ్ అవుతున్నారు. తెలంగాణపై వాగ్దానాలు కురిపిస్తూనే టీఆర్ఎస్ సర్కారుపై వాగ్బాణాలు సంధిస్తున్నారు. తెలంగాణలో చీమ చిటుక్కుమన్నా వాలిపోతున్నారు. ప్రతి సమస్యపై జెట్ స్పీడ్తో రియాక్ట్ అవుతున్నారు. ఒక రకంగా కాషాయ దళం దండయాత్ర మొదలుపెట్టింది. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పించ్ హిట్టింగ్ చేసేందుకు గ్రాండ్ గా ప్రిపేర్ చేసుకుంటోంది. అందులో భాగంగానే ఏకంగా జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించాలని డిసైడ్ చేసి ఇక సౌత్ లో తెలంగాణనే తమ తదుపరి టార్గెట్ అని చెప్పేసింది కమల సైన్యం. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జూలై 2-3 తేదీల్లో హైదరాబాద్ లో జరగనున్నాయి. కార్యవర్గ సమావేశాల్లో దాదాపు 300 మంది ప్రముఖులుండేలా నోవెటల్ వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు, 18 మంది బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, పార్టీ జాతీయ నేతలు హాజరు కానున్నారు. ప్రధాని మోడీ 2 రోజుల పాటు రాజ్భవన్లోనే బస చేయనున్నారు. బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు హోటళ్లలో బస చేయనున్నారు. 2 రోజుల పాటు భాగ్యనగరమంతా కాషాయమయం కానుంది. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కీలక తీర్మానాలు చేయనున్నారు. రాబోయే తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ దూకుడు ఎలా ఉండబోతోందో ఇవన్నీ అద్దం పడుతున్నాయి. తెలంగాణలోనైతే సహజంగానే కొంత ఆశ ఉంది. 2023లో ఓ బలమైనటువంటి పోటీ ఇవ్వగలమన్న నమ్మకం ఉంది. పైకైతే మేమే అధికారంలోకి వస్తామని కూడా చెప్తున్నారు. అందుకే జాతీయ నాయకత్వం పూర్తి స్థాయిలో తెలంగాణపై కేంద్రీకరిస్తోంది. ఈ ఏడాది చివర్లో మోడీ సొంత రాష్ట్రం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయినా అహ్మదాబాద్ లేదంటే సిమ్లాలో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలనుకోలేదు బీజేపీ అగ్రనేతలు. హైదరాబాద్ను ఎంచుకుని దక్షిణ భారతంలో కర్ణాటక తర్వాత బీజేపీకి అవకాశమున్న రాష్ట్రంగా తెలంగాణను లెక్కలేస్తున్నారు. వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. పార్టీ నేతలతో పాటు కేడర్ను సమాయత్తం చేయడం, ప్రత్యర్థుల్ని ఆత్మరక్షణలో నెట్టడం లాంటి వ్యూహాల్లో భాగంగానే జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. 2019 ఎన్నికల నాటి నుంచే తెలంగాణలో నజరు పెట్టింది బీజేపీ. ప్రతి అంశంపైన దూకుడు ప్రదర్శించడం మొదలుపెట్టింది. కాంగ్రెస్ బలహీనతలను దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని లెక్కలేస్తోంది. సెప్టెంబర్ 17ను విమోచనా దినంగా అధికారికంగా జరపాలంటూ గత ఏడాది అమిత్ షా నిర్మల్ సభలో పాల్గొనడం, ఈ సందర్భంగా గులాబీ, కమలం నేతల మధ్య మాటల తూటాలు పేలడం టాక్ ఆఫ్ ది తెలంగాణ అయిందే. అంతేకాదు అన్ని ఇష్యూలపైన శరవేగంగా స్పందిస్తోంది. ధాన్యం కొనుగోళ్లపై పెద్ద ఎత్తున వాదించింది. నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలంటూ బండి సంజయ్ దీక్షను భగ్నం చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. బండి అరెస్టు నిరసిస్తూ ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం బండి అరెస్టుకు నిరసనగా ఆందోళనకు దిగడం టెన్షన్ రాజేసింది. ఖమ్మంలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్యపై జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులే కదలి రావడం రచ్చయింది. తాజాగా సర్పంచుల సమస్యలపైన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామంటూ తెలంగాణ పాలిటిక్స్ ను హీటెక్కిస్తోంది కాషాయ పార్టీ. ఖమ్మంలో పార్టీ కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటే కూడా కేంద్ర కేబినెట్ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వచ్చారు. ఇక ప్రజా సంగ్రామ యాత్రలో స్మృతి ఇరానీ ఇలాంటి వాళ్ళు పాల్గొన్నారు. ఆఖరికి బండి సంజయ్ను అరెస్ట్ చేసినప్పుడైతే ముఖ్యమంత్రులే పాల్గొన్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్, హేమంత్ బిశ్వా శర్మ, మాజీ ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, ఇలా జాతీయ బీజేపీ నాయకత్వం పూర్తి స్థాయిలో తెలంగాణలో దిగబడింది. అవకాశం దొరికితే చాలు ఎక్కడున్నా హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కేస్తున్నారు కమలం నేతలు. బండి సంజయ్ 2వ విడత పాదయాత్ర ముగింపు సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వార్షికోత్సవం కోసం హైదరాబాద్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ బేగంపేట ఎయిర్పోర్ట్లో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనంటూ శపథం చేశారు.
यही हैदराबाद, यही तेलंगाना हम नया इतिहास बना करके तेलंगाना में झंडा गाड़ने वाला है। ఎప్పుడూ లేనిది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో అమిత్ షా పాల్గొనడం కూడా వ్యూహాత్మకమే. ఢిల్లీలో భారీ ఎత్తున తెలంగాణ అవతరణ ఉత్సవాలు నిర్వహించారు. అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇందులో పాల్గొన్నారు. అప్పుడప్పుడైనా కేసీఆర్ నిజాలు చెప్పాలంటూ అమిత్ షా విమర్శించారు. తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందంటూ కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చి తాడోపేడకు సై అంటూ సిగ్నల్ ఇచ్చారు అమిత్ షా. आज भी तेलंगाना विमोचन दिन, हैदराबाद विमोचन दिन मनाया नहीं जाता है। खैर, भविष्य में शासन बदलने वाला है, हम जरूर मनाएंगे। हमें इसमें कोई संकोच नहीं है। एक ऐसा पराक्रम देश के प्रथम गृह मंत्री ने किया था, हर साल उसको याद कर कर वो जुल्मी शासन से हमें निपटारा दिलाने वाले वो महान व्यक्ति को श्रद्धांजलि देनी चाहिए। కొన్ని రోజుల నుంచే గవర్నర్ తమిళిసైతో టీఆర్ఎస్ సర్కార్ కోల్డ్ వార్ కూడా రాజకీయ కోణంలోనే చాలా మంది చూస్తున్నారు. ఇక జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ కు రాజ్యసభ సీట్ ఇవ్వడం కూడా వ్యూహాత్మకమే. సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా బీసీలను ఆకట్టుకునేందుకే లక్ష్మణ్ ను పెద్దల సభకు పంపుతున్నారని తెలుస్తోంది. అలాగే గతంలో అమిత్ షా కూడా ఎస్సీలు గిరిజనులతో సహపంక్తి భోజనాలు చేయడం కూడా సామాజిక సమీకరణాల అస్త్రమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా తెలంగాణలో ప్రతి అంశంపైన ధీటుగా స్పందిస్తోంది బీజేపీ. స్థానిక అంశాలను ఎత్తుకోవడం, రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తడం, కాంగ్రెస్ కంటే వేగంగా పావులు కదపడం బీజేపీ ఎత్తుగడలో భాగమే. బూత్ స్థాయిలో క్యాడర్ను సమాయత్తం చేస్తోంది. తెలంగాణ బీజేపీ నేతలకు పదవులిస్తూ జోష్ నింపుతోంది. ఇప్పుడు ఏకంగా జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ ఎంచుకుని దండయాత్రను మరింత వేగవంతం చేయాలనుకుంటోంది కాషాయదళం. తెలంగాణలో పాగా వేస్తామని మొన్న హైదరాబాద్కొచ్చి శపథం చేసి వెళ్లిపోయారు ప్రధానమంత్రి మోడీ. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది తామే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తామేనంటూ తెలంగాణ అవతరణ వేడుకల్లో అన్నారు అమిత్ షా. ధాన్యం కొనుగోళ్లు, సర్పంచ్ల సమస్యలు, తాజాగా అమ్నీషియా పబ్ వ్యవహారం దాకా అన్ని ఇష్యూలపైన జెట్ స్పీడ్తో రియాక్ట్ అవుతూ దూకుడు ప్రదర్శిస్తోంది బీజేపీ. తెలంగాణలో ఎలాగైనా పాగా వేయడంపై బీజేపీ లెక్కలేంటి, చిక్కులేంటి? బీజేపీ తెలంగాణపై ఫోకస్ పెట్టడం వెనుక ఆ పార్టీ కాన్ఫిడెన్స్ ఈక్వేషన్స్ వేరే ఉన్నాయి. ఉత్తరాది దక్షిణాది సమీకరణలు మిళితమై ఉన్నాయి. సౌత్లో తాను కాలు మోపడానికి కర్ణాటక తర్వాత తెలంగాణనేనని భావించడం వెనుక ఎత్తుగడలు చాలా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ అంటేనే ఉత్తరాది పార్టీగా ముద్ర ఉంది. ఉత్తర భారతమే బీజేపీకి బలం కూడా. 2014-2019లో నార్త్ ఇండియాలో సాధించిన సీట్లే ఢిల్లీ పీఠంపై కూర్చోబెట్టాయి. ఇప్పటికే 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. కాషాయ అలజడే లేని నార్త్ ఈస్ట్లో ఎంట్రీ ఇచ్చింది. ఎర్ర జెండాలకు కంచుకోటగా భావించే పశ్చిమ బెంగాల్లో టీఎంసీకి ప్రత్యామ్నాయంగా తిష్టవేసింది. ఇలా నార్త్ ఈస్ట్ బెంగాల్లో దూసుకొచ్చింది. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో ఉత్తరాదిలో ఎన్ని సీట్లు వస్తాయన్నది చెప్పలేం. 5 ఏళ్ల పాలన కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ఏదో ఓ స్థాయిలో ఉంటుంది. ఆ మేరకు లోక్సభలో బీజేపీకి సీట్లు తగ్గుతాయి. దీనికి వాళ్ళకి అవసరం కూడా ఉంది. ఉత్తర భారతంలో కనుక రాజకీయ కలయికలు లేదా ఇప్పుడు పంజాబ్లో మనం ఏం ప్రభావం చూపలేకపోయారు. అట్లాంటి పరిస్థితి ఇంకా ఇతర చోట్ల కూడా ఎదురైతే అప్పుడు దక్షిణ భారతంలో కర్ణాటక తర్వాత వాళ్ళకి కొద్ది గొప్ప ఆశ ఉన్నది తెలంగాణ. 4 పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు. కాబట్టి తెలంగాణలో డెమోగ్రఫిక్ ప్యాటర్న్, జనాభా పొందికి కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంది. సౌత్ ఇండియాలో పట్టు సాధించాలని దశాబ్దాలుగా కమలం చెయ్యని ప్రయత్నం లేదు. కానీ ప్రాంతీయ పార్టీల బలం ముందు తేలిపోతోంది. తమిళనాడులో స్కోప్ లేదు. శబరిమల, లవ్ జిహాదీతో పాటు అనేక ఇష్యూలు రగిలించినా కేరళలో చొచ్చుకెళ్లలేక చతికిలబడుతోంది. ఆంధ్రప్రదేశ్లో వచ్చే 10 ఏళ్లలో కనీసం కనుచూపు ప్రభావం కనిపించడం లేదు. కర్ణాటకలో క్యాస్ట్, మతం అంటూ అధికారంలోకి వచ్చినా అక్కడ కూడా యాంటీ ఇన్కంబెన్సీ తప్పదు. ఇలా సౌత్లో అన్ని రాష్ట్రాల్లో లెక్కలేసి పెట్టుకుంటున్న కాషాయ దళానికి తెలంగాణ ద్వారమే రారమ్మంటోందని భావిస్తోంది భారతీయ జనతా పార్టీ. తెలంగాణలో ముందు నుంచి బీజేపీకి సంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంది. హైదరాబాద్లో క్షేత్రస్థాయిలో కమలం వేళ్లు బలంగా ఉన్నాయి. పాత బస్తీలో హిందూ ముస్లిం పోలరైజేషన్తో భాగ్యనగరంలో ఎన్నో కొన్ని సీట్లు సాధిస్తోంది. అదే పనిగా ఎంఐఎంతో కుస్తీతో భావోద్వేగాలు మండిస్తోంది. మొదటి నుండి సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో అడపాదడపా గెలుస్తూ వస్తోంది. హైదరాబాద్లో కాంగ్రెస్ బలహీనంగా ఉండడం కూడా కమలానికి కలిసొస్తోంది. హైదరాబాద్తో పాటు తెలంగాణలో కొన్ని అర్బన్ ప్రాంతాల్లోనూ బలపడేందుకు ప్రయత్నిస్తోంది.
పట్టణ యువకుల్లో రైట్ వింగ్ భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో కొంత సక్సెస్ అయింది. నిర్మల్, భైన్సా, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ వంటి పట్టణాల్లో తమకు బలం పెరుగుతోందని బీజేపీ గణం భావిస్తోంది. చిన్న సందు దొరికితే చాలు చెలరేగిపోవడం బీజేపీ స్టైల్. అలాంటిది 2019 ఎన్నికల్లో 4 ఎంపీ స్థానాలు గెలిచిన తర్వాత ఊరుకుంటుందా? చొచ్చుకెళ్లడం ప్రారంభించింది. ఎవరి అంచనాకు అందకుండా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్లో పాగా వేసింది. ఈ ఫలితాలు తెలంగాణ వైపు బీజేపీ అగ్రనాయకత్వం దృష్టి పెట్టడానికి బూస్టింగ్ ఇచ్చింది. దుబ్బాక బైపోల్లో గెలిచిన తర్వాత కమలం కాన్ఫిడెన్స్ మరో రేంజ్కెళ్లింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తర్వాత ఎక్కువ స్థానాలు కొల్లగొట్టడంతో కాషాయానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. వీటి ద్వారా నాగార్జున సాగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెనుకబడిన హుజూరాబాద్ బంపర్ విక్టరీ మాత్రం ఎనలేని ఆత్మవిశ్వాసం నింపింది కమలానికి. హుజూరాబాద్ గెలుపు తర్వాత ఈటెల రాజేందర్కు పీఎం మోడీ ఫోన్ చేసి అభినందించారు. అమిత్ షా ప్రశంసలతో ముంచెత్తారు. ఈ విజయం జాతీయ స్థాయిలో మారుమోగేలా చేయడంలో కాషాయ శ్రేణులు పగడ్బందీగా వ్యవహరించాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ఇక గులాబీ దళానికి తామే ప్రత్యామ్నాయమన్న నిర్ణయానికి వచ్చేసింది కమల సైన్యం. హుజూరాబాద్ గెలుపు తర్వాత సమీకరణాలు మారిపోయాయి. బీజేపీ చాప కింద నీరులా విస్తరిస్తోందని భావించిన కేసీఆర్ వరుసబెట్టి విమర్శలు కురిపించారు. క్షేత్రస్థాయిలతో కమలం పార్టీని ఇరుకునబెట్టాలని ఉద్దేశపూర్వకంగా గులాబీ బాస్ ఆరోపణలు కురిపించారు. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక ఫ్రంట్కు నడుం కట్టారు. అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నారు. పదే పదే కేంద్రాన్ని ఢీకొడతానంటూ వ్యూహాత్మకంగా బీజేపీని కార్నర్ చేస్తున్నారు. ఈ స్ట్రాటజీ కమలానికే ప్లస్ అయింది. ధాన్యం కొనుగోళ్లు మొదలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల పంపిణీ, అధికారాలు ఇలా అనేక అంశాలపై డైలాగ్ వార్ పీక్స్కు చేరింది. కాళేశ్వరంతో పాటు అనేక సాగునీటి ప్రాజెక్టులు కేసీఆర్కు ఏటీఎంలా మారాయని దుమ్మెత్తిపోస్తోంది. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేస్తున్నారని విమర్శిస్తోంది. శివాలయాలు, మసీదులు వంటి సున్నిత అంశాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి కావలసినంత రైట్ వింగ్ భావజాలాన్ని జనంలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తోంది. పదే పదే కేసీఆర్ తమనే విమర్శించడం అనుకూలంగా మలుచుకుంది బీజేపీ. ఇంకాస్త కష్టపడితే చాలు తెలంగాణ తమదేనని గట్టిగా డిసైడ్ అయింది. అందుకే తెలంగాణపై ఈ రేంజ్లో నజర పెట్టింది. మతపరమైన విషయాల ప్రకారం చూసినా, రాజకీయ అవసరాలు, ఆశల రీత్యా చూసినా తెలంగాణ మీద దృష్టి కేంద్రీకరిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మీద, కేసీఆర్ మీద, కుటుంబం మీద తీవ్రమైన భాషలో వాళ్ళు ధ్వజమెత్తుతున్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు ఒక సంకేతం పంపుతున్నారు, మేము రాబోతున్నామని. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. అనేక వ్యవస్థల బలం ఉంది. బలగానికి కొదవే లేదు, ఆయుధాలకు కరువే లేదు. గ్రౌండ్ లెవెల్లో ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ విభాగాల దన్ను, సోషల్ మీడియా దండు, అమ్ముల పొదలో హిందుత్వ ఎజెండా, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న నానుడిని నరాన జీర్ణించుకున్న బీజేపీ ప్రతి సమస్యపై బలంగా కదులుతోంది. ఇష్యూ ఏదైనా ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు దింపుతోందంటే తెలంగాణపై ఎంత ఆశ, ఎంత ఆత్మవిశ్వాసంతో ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో బీజేపీ అలజడి పెరిగిందన్న చర్చను రేకెత్తించడంలో సక్సెస్ అయింది. మిషన్ తెలంగాణను మరింత స్పీడప్ చేసేందుకు అన్నట్టుగా జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తోంది. వీటికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు 18 రాష్ట్రాల బీజేపీ సీఎంలు హాజరవుతూ ఉండడం మామూలు విషయం కాదు. సమావేశాలకు ముందు, ఆ తర్వాత కనీసం వారం రోజుల పాటు హాట్ డిస్కషన్స్ మొత్తం కమలం చుట్టే తిరుగుతుంది. అదే వేదికగా తెలంగాణపై పీఎం మోడీ ఏం మాట్లాడినా సంచలనమే అవుతోంది. అమిత్ షా తనదైన శైలిలో కాకరేపే కామెంట్లు చేస్తే మాటల యుద్ధం మామూలుగా ఉండదు. ఇక బండి సంజయ్, కిషన్ రెడ్డితో పాటు బీజేపీ సీఎంల వ్యాఖ్యలు కూడా కాకరేపడం గ్యారంటీ. దీనికి టీఆర్ఎస్ నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్లు పడిపోతాయి. తమకు కావాల్సింది అదేనంటోంది బీజేపీ. తెలంగాణలో పాగా వెయ్యాలనుకుంటున్న కాషాయ పార్టీ గొంతులో కషాయంలా చేదెక్కే కొన్ని సమస్యలున్నాయి. ఊహల్లో ఊరేగుతున్నంతగా గ్రౌండ్లో రియాలిటీ కనిపించడం లేదు. అన్ని జాతీయ పార్టీల్లాగే లుకలుకలు, లకలకలు పకపకమంటున్నాయి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్టుగా తెలంగాణలో బీజేపీ అడుగులు పడుతున్నాయి. తెలంగాణలో గతంలో ఎప్పుడూ లేనంత అనుకూల పరిస్థితులు ఉన్నాయని, పూర్తిస్థాయి శక్తియుక్తులు కేంద్రీకరించి పనిచేయాలని కాషాయ పార్టీ భావిస్తోంది. అమిత్ షా దగ్గర నుంచి బండి సంజయ్ వరకు ఎవరిని కదిలించినా ఎన్నికలు రావడమే ఆలస్యమని ఢంకా బజాయిస్తున్నారు. కానీ వాస్తవంగా తెలంగాణలో బీజేపీకి అధికారం ఖాయమేనా అంటే ఖచ్చితంగా అవును అని చెప్పలేని పరిస్థితి. ఈ విషయం కాషాయ పార్టీ నేతలు కూడా బాగా తెలుసు. కానీ లక్ష్యం ఎప్పుడూ పెద్దదిగా ఉండాలనేదే బీజేపీ మౌలిక సూత్రం. అధికారంలోకి వస్తామా రాదా అనేది తర్వాత విషయం. కానీ టార్గెట్ మాత్రం ఖచ్చితంగా అధికారమే అయ్యుండాలనేది ఆ పార్టీ ప్లాన్. అందుకనుగుణంగానే కింది స్థాయి నుంచి కేడర్ను సిద్ధం చేస్తోంది. కానీ అన్ని పార్టీలాగే బీజేపీలోనూ 1,00,000 అంతర్గత సమస్యలు, కోల్డ్ వార్లు తిష్టవేసి కూర్చున్నాయి. కాంగ్రెస్ వంటి పార్టీల్లో విభేదాలు బయటపడితే బీజేపీలో మాత్రం లోపల రగులుతున్న అగ్నిపర్వతంలా మండుతూ ఉంటాయి.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడు మీద బీజేపీ చాలా ఆశలు పెట్టుకుంది. శివం శవం అంటూ ఆయన వదిలే డైలాగ్ బాంబ్స్ కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తుంటే సంబరపడుతోంది. బండి అధ్యక్షుడైన తర్వాత తెలంగాణ బీజేపీలో వేడి పెరిగిందని ఢిల్లీ పెద్దలు లెక్కలేస్తున్నారు. కానీ బండి సంజయ్ వరుస సీనియర్లుగా తెలంగాణ కాషాయం లోపల కస్సుమంటోంది. బండికి బ్రేకులేసేందుకు శాయశక్తులా కొందరు సీనియర్లు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నారన్నది పార్టీలో టాక్. బండితో మిగతా సీనియర్ల మధ్య సమన్వయం కనిపించడం లేదు. తెలంగాణ బీజేపీ అగ్రనేతలంతా కలిసి పాల్గొనే కార్యక్రమాలు అరుదు. గ్రామీణ ప్రాంతానికి చెందిన బండి సంజయ్ చెప్పినట్టుగా నడుచుకునేందుకు హైదరాబాద్ కాషాయ నేతలకు ఈగో అడ్డొస్తోందన్న చర్చ ఎప్పటినుంచో జరుగుతోంది. బీజేపీకి తెలంగాణలో కేడరున్నా లీడర్ లేడు అన్న మాటలు కొత్తవి కావు. రాష్ట్రమంతా కాషాయ పార్టీకి బలమైన ఫేస్ ఉన్న పాపులర్ లీడర్ లేకపోవడం మైనస్గా కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. కేసీఆర్ వంటి నాయకుడిని ఎదుర్కొనే సరిజోడైన ఆ స్థాయి లీడర్ లేరు. హుజూరాబాద్ గెలుపు తర్వాత ఈటెల రాజేందర్ను ప్రొజెక్ట్ చేయడానికి ఓ వర్గం ప్రయత్నించినా మరో వర్గం అడ్డుపుల్ల వేసిందన్న చర్చ జరిగింది. బండి సంజయ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడైనా ఆయన నాయకత్వానికి సొంత పార్టీలోనే ఆమోదం లేదన్నది బహిరంగ రహస్యం. కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వంటి అగ్రెసివ్ లీడర్లున్నా కాషాయ పార్టీలో అలాంటి ప్రజాకర్షక క్రౌడ్ పుల్లర్ కొరత ఉందన్నది రాజకీయ పండితుల విశ్లేషణ. 2019 నుంచి తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. కానీ అప్పటి నుంచి పార్టీలో పెద్దగా చేరికలేవు. టీఆర్ఎస్ కాంగ్రెస్ల నుంచి గెలుపు గుర్రాలు అనదగ్గ లీడర్లు కాషాయ కండువా కప్పుకునేందుకు ముందుకు రాకపోవడం మైనస్సే. 119 నియోజకవర్గాలకు సరిపడా ఎమ్మెల్యే అభ్యర్థులు బీజేపీలో ఉన్నారా అన్న ప్రశ్న పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది. అధికారంలోకి రావాలంటే నియోజకవర్గ స్థాయిలో అభ్యర్థులుండాలి. కేసీఆర్, జగన్ల మాదిరి అభ్యర్థుల్ని గెలిపించేంత టాప్ లీడర్ లేడు. మోడీ, అమిత్ షాల పేర్లు చెబితే కొన్ని ఓట్లు పడతాయేమో కానీ సీట్లు రావు. అలాంటప్పుడు సెగ్మెంట్లో ఫెమిలియర్ అభ్యర్థులు కావాలి. మిగతా టీఆర్ఎస్ కాంగ్రెస్లలో నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర స్థాయి నేతలు అన్న పేరున్న నాయకులున్నారు. బీజేపీలో అదే కొరతగా ఉంది. ప్రస్తుతం తెలంగాణలోని అనేక నియోజకవర్గాల్లో బలమైన నాయకులను తమ పార్టీలో చేర్చుకోవాలన్న వ్యూహంతో ఉంది బీజేపీ. ఈ మేరకు పలువురు నేతలతో ఆ పార్టీ స్థానిక నేతలు సంప్రదింపులు కూడా జరుపుతున్నారనే వార్తలు వినిపించిన మాట కూడా వాస్తవమే. అయితే బలమైన నేతలను పార్టీలో చేర్చుకోవడం కంటే ముందు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వారిని పార్టీలో చేర్చుకోవాలని ఈటెల రాజేందర్ బీజేపీ పెద్దలకు సలహా ఇచ్చారని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఎలాగైనా మళ్లీ తెలంగాణ వాదాన్ని, సెంటిమెంటును రగిలించే ప్రయత్నం చేస్తారని, అప్పుడు దాన్ని ఎదుర్కొనేందుకు పార్టీలో ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉంటే బాగుంటుందని ఆయన పార్టీ పెద్దలకు చెప్పినట్టు టాక్. ఈటెల రాజేందర్ ప్రతిపాదనలకు బీజేపీ పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? ఇచ్చినా చేరికలు ఎందుకంతగా లేవన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. తెలంగాణలోని 31 ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలపై ఆ పార్టీ చాలా కాలం క్రితమే ఫోకస్ పెట్టడం మొదలుపెట్టింది. రాష్ట్రంలోని ఈ రిజర్వ్డ్ స్థానాల్లో దాదాపు సగం గెలుచుకుంటేనే తమకు తెలంగాణలో అధికారం దక్కుతుందన్న నిర్ణయానికొచ్చారు కమలం పార్టీ నేతలు. అయితే ఈ నియోజకవర్గాల్లో బీజేపీ అంతగా బలం లేదు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఏ రకంగా గెలవాలి అన్న దానిపై ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది బీజేపీ. కానీ అభ్యర్థుల కొరతే పెద్ద సమస్యగా ఉంది. కాంగ్రెస్ బలహీనతలే తనకు బలమని బీజేపీ లెక్కలేస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్కు చెక్కు చెదరని క్యాడర్ ఉంది. సంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంది. హస్తం గుర్తంటే నిరక్షరాస్యులు కూడా గుర్తించే పరిస్థితి ఉంది. కానీ పట్టణాల్లో బలంగా కనిపించే కాషాయ దళానికి గ్రామాల్లో మాత్రం ఇప్పటికీ పెద్దగా బలం కనపట్టం లేదు. పట్టణ యూత్లో మన జాతి, మన దేశం వంటి భావాలు రేకెత్తించినా పల్లెల్లో ఉండే సామాన్య జనానికి అవంత తొందరగా ఎక్కే అవకాశం తక్కువ. గ్రామీణంలోనూ బలం పెంచుకుంటేనే బీజేపీ టార్గెట్ రీచ్ అవుతుంది. కాంగ్రెస్ను దెబ్బతీయటానికి కూడా ఇదొక అవకాశం. ఇక్కడి నుంచి కాంగ్రెస్కు స్థానం లేకుండా చేయొచ్చు అనే ఆలోచన కూడా బీజేపీకి ఉన్నట్టుగా ఉంది. చివరిది కేసీఆర్ బీజేపీ మీద తీవ్రంగా విమర్శలు చేయటము, దేశంలో కొన్ని 4-5 ఇతర పార్టీలతో కూడా కలిసి రాష్ట్రపతి ఎన్నికల్లో ఒక ప్రత్యామ్నాయ అభ్యర్థిని నిలబెట్టాలని మాట్లాడటం, ఇవన్నీ కూడా సహజంగా బీజేపీకి మింగుడు పడే విషయాలు కాదు. ఉన్న రాష్ట్రాల్లో అధికారం నిలబెట్టుకోవడం, కొత్త రాష్ట్రాల్లో బలపడడం, ఇదే జాతీయ స్థాయిలో బీజేపీ అనుసరిస్తున్న విధానం. ఏటా దేశంలో పార్టీ బలపట్టానికి అవకాశమున్న రాష్ట్రాల్ని జాతీయ నాయకత్వం ఐడెంటిఫై చేస్తోంది. అలా గుర్తించిన రాష్ట్రాల్లో బెంగాల్తో పాటు తెలంగాణ కూడా ఉంది. బెంగాల్లో ఇప్పటికే బీజేపీ ప్రతిపక్ష స్థాయికి చేరుకుంది. ఇక నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే. తెలంగాణలో కూడా అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రతిపక్షమైన ఎంపీ స్థానాల పరంగా తామే సెకండ్ ప్లేస్లో ఉన్నామని బీజేపీ చెప్పుకుంటోంది. ఇదే ఊపులో ఎమ్మెల్యే స్థానాల సంఖ్యలోనూ 2వ స్థానానికైనా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. కుదిరితే అధికారం, లేకపోతే ప్రతిపక్షం. అంతకు మించి తగ్గడానికి అసలు వీల్లేదని అమిత్ షా నుంచి జేపీ నడ్డా వరకు రాష్ట్ర బీజేపీకి టార్గెట్లు ఫిక్స్ చేశారు.
ఇప్పటికే బీజేపీ బలంగా ఉన్న నియోజకవర్గాలు, గెలుపు అవకాశాలు ఉన్న స్థానాలు, పూర్తిగా బలహీనంగా ఉన్న నియోజకవర్గాల లెక్కలు తీసినట్టు తెలుస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో లోపాలు సరిచేసుకుంటేనే ఆ లక్ష్యానికి చేరువవడం సాధ్యమంటున్నారు విశ్లేషకులు. మొత్తానికి కొన్ని నెలలుగా అనేక ఇష్యూల మీద టీఆర్ఎస్, బీజేపీ మధ్య సాగుతున్న మాటల యుద్ధం నెక్స్ట్ లెవెల్కి వెళుతోంది. అటు కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టడంతో బీజేపీ కూడా గులాబీ గ్రౌండ్లో బలంగా ఢీకొట్టాలని ఫిక్స్ అయింది. తెలంగాణలో కేసీఆర్ను ఉక్కిరిబిక్కిరి చేస్తే నేషనల్ లెవెల్లోనూ ఆయనకు బ్రేకులేయొచ్చని భావిస్తోంది. అందులో భాగంగా వరుసబెట్టి అగ్రనేతలు హైదరాబాద్లో వాలిపోతున్నారు. నెల రోజుల వ్యవధిలో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా వంటి టాప్ లీడర్స్ భాగ్యనగరానికి వచ్చి కాషాయ శ్రేణులో ఉత్సాహం నింపారు. జూలైలో జరగబోయే జాతీయ కార్యవర్గ సమావేశాలతో ఇక మరింత అలజడి పెంచాలని డిసైడ్ అయ్యారు. దేశం దృష్టిని హైదరాబాద్పై మళ్లించాలనుకున్నారు. మరి కాషాయ దూకుడుకు కేసీఆర్ ఎలా బ్రేక్ వేస్తారు? బీజేపీ దండయాత్రని ఎలా అడ్డుకుంటారు? రాహుల్ గాంధీ టూర్తో మాంచి జోష్ మీదున్న కాంగ్రెస్ పొలిమేరల్లోనే కమల దళానికి కళ్లెం వేయడానికి ఎలాంటి అస్త్రాలు తీస్తుంది? ఒక్కటి మాత్రం ఫిక్స్, రాబోయే కొన్ని నెలలు తెలంగాణ రాజకీయం రణరంగమే.